హలో గైస్, వెల్కమ్ టు యానిమే ఎక్స్ప్లెనేషన్ తెలుగు. ఈ రోజు వీడియోలో మనం విండ్ బ్రేకర్ ఎపిసోడ్ 3 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ప్రీవియస్ ఎపిసోడ్ చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ ఎపిసోడ్ చిన్న రీక్యాప్. హారుక కొత్తోహా యొక్క హోటల్లో ఉంటే అక్కడికి నీరై వస్తాడు. నీరై ఇంకా హారుక కాసేపు మాట్లాడుకున్న తర్వాత నీరై అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నీరై ఒక ట్రబుల్ లో ఉంటే హారుక నీరైని కాపాడుతాడు. దానికి బదులుగా నీరై తనతో ఫ్రెండ్ లా ఉండి తనకి ఫూరిన్ హై అంతా చూపిస్తా అని చెప్పి వీళ్ళు ఫూరిన్ హైకి వెళ్తారు. అక్కడికి వెళ్లి వీళ్ళ రోల్ నెంబర్స్ ప్రకారం వీళ్ళు క్లాస్ అక్కడ చూసి వీళ్ళు క్లాస్ లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ సువో అనే ఒక స్టూడెంట్ హారుక గురించి తెలిసి క్లాస్ లో వాళ్ళందరికీ చెప్తాడు. హారుక నేను ఎలా అయినా సరే ఫూరిన్ లో టాప్ ప్లేస్ కొట్టేస్తా అంటే అప్పుడే అక్కడికి షుగిస్తా అనే ఒక పర్సన్ వచ్చి హారుక మీద అటాక్ చేస్తాడు. ఇక్కడ నుంచి ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది. ఎపిసోడ్ 3 ద మ్యాన్ హూ స్టాండ్స్ ఎట్ ద టాప్. వీళ్ళిద్దరూ అలా ఫైట్ చేసుకుంటా ఉంటే అదంతా సువో చూసి సూపర్ గా ఫైట్ చేసుకుంటున్నారుగా. కానీ హారుక సుగిస్తా మన చుట్టుపక్కల ఉన్నప్పుడు నువ్వు టాప్ ప్లేస్ ని దొబ్బేద్దాం అన్న టాపిక్ గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే షుగిస్తా తన మిడిల్ క్లాస్ లో ఉన్నప్పటి నుంచి ఫూరిన్ హైకి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేవాడు. షుగిస్తా యొక్క టాలెంట్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి షుగిస్తాని బోఫిరిన్ లోకి రావడానికి అలౌ చేసేవాళ్ళు. తన స్కూల్లో జాయిన్ అవ్వక ముందే తన ఒక బోఫురిన్ మెంబర్ అయ్యారు. ఇంకా షుగిస్తా బోఫురిన్ యొక్క టాప్ మెంబర్ ని ఒక దేవుళ్ళ వర్షిప్ చేస్తాడు, అంటే ఒక దేవుళ్ళ భావిస్తాడు. అలాంటి వాడి ముందు నువ్వు టాప్ ప్లేస్ ని దొబ్బేస్తా అన్నావు అనేపాటికి ఇంతలో పక్క నుంచి ఇంకొకడు ఎవరైనా సరే వాళ్ళ నాపండి, లేదంటే ఆ కొత్త కుర్రాడిని షుగిస్తా కొట్టి చంపేసేలా ఉన్నాడు అనేసి అంటారు. ఇక్కడ షుగిస్తా హారుకాని అటాక్ చేస్తే హారుక ఇలా స్లిప్ అయిపోయినట్టు యాక్ట్ చేసి అలా కిందకి బెండ్ అయ్యి కాల్తో కొడితే వచ్చేస్తా ఉంటది ముక్కులో నుంచి. హారుక కొంచెం వెనక్కి వెళ్లి నీకు నువ్వుగా ఏమీ ఆలోచించలేవు, నీకు నువ్వుగా ఏమీ డిసైడ్ అవ్వలేవు, అలాంటిది నువ్వు నన్ను ఎలా కొట్టగలవరా అంటాడు. ఇక్కడ మన ఇంట్రో పాడినా వద్దులేండి. ఇంట్రో అయిపోయాక వీళ్ళు ఫైట్ ఇలా కంటిన్యూ అవుతా ఉంటే వీళ్ళు ఇలా గుద్దుకోబోతారు. అప్పుడే మైక్ లో అని అంటాడు ఒకడు. ఆ వాయిస్ విని అందరూ అలా సర్ప్రైజ్ అయినట్టుండి నించుంటారు. అప్పుడే మైక్ లో ఇలా చెప్తారు, వెల్కమ్ టు బోఫురిన్ అని చెప్పేసి. ఇదంతా చెప్పింది మన టాప్ స్పాట్ లో ఉంటాడు కదా ఆయన చెప్పాడు. తన పక్కన ఒక ఫ్రెండ్ కూడా ఉంటాడు. సో అది డీటెయిల్ గా చెప్పడం బొక్క అని చెప్పలేదు. తను అలా చెప్పగానే హారుక ఇలా అనుకుంటాడు, మంచి ఫైట్ లో ఉన్నప్పుడు ఎవడ్రా బాబు ఇంటరప్ట్ చేసింది అంటూ ఫైట్ కి రెడీ అవుదాం అనుకుని షుగిస్తాన్ చూస్తే షుగిస్తా ఇలా నించొని ఉంటాడు. చుట్టుపక్కల వాళ్ళు కూడా అలాగే నించోటం చూసి ఏంటి అనుకుంటే మైక్ లో మళ్ళీ ఇలా అనౌన్స్ చేస్తారు, నేనే బోఫ్రిన్ లో టాప్ హజిమే ఉమేమియా అని చెప్తాడు. అది విని హారుక సూపర్ ఎక్సైట్ అవుతాడు. ఈయనే నా టాప్ పర్సన్, ఈయనతో ఫైట్ చేయాలి అన్న టైప్ లో ఎక్సైట్ ఫీల్ అవుతాడు. మైక్ లో ఇలా చెప్తాడు, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సారీ నేను మర్చిపోయా అనగానే హారుక ఇంకా సర్ప్రైజ్ అవుతాడు, వీడా టాప్ అని. స్కూల్లో ఉన్నంతసేపు మీరు హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి, ఎక్కువ మెమరీస్ ని బిల్డ్ చేసుకోండి అంటా ఉంటే షుగిస్తా ప్రతిదానికి అని బుర్ర ఊపుతా ఉంటాడు. సరే మనం ఈ సమ్మర్ లో బీచ్ కి వెళ్దాం లేదా మౌంటైన్స్ కి వెళ్దాం, నేనైతే పర్సనల్ గా బీచ్ నే ప్రిఫర్ చేస్తా, అందరూ షేవ్డ్ ఐస్ ని తెచ్చుకోండి అనేసి అంటే నీరే ఇలా అంటాడు, షేవ్డ్ ఐసా అని. ఏంటి నీకేమైనా అందులో కామెడీ అనిపిస్తుంది అని చెప్పి షుగిస్తా సీరియస్ గా ఇలా పట్టుకుంటాడు నీరేని. అంటే మరి టాప్ స్పాట్ లో ఉన్న దేవుళ్ళ భావిస్తున్నాడు అంటే ఆ మాత్రం సీరియస్ గా ఉంటది ఆడేం మాట్లాడు. ఇవన్నీ మనం ఇప్పుడే చేయలేం గానీ చాలా మంది ఉన్నారు కదా, సో ఫస్ట్ ఏనే ఎవరు కొట్టుకోవద్దు, మంచిగా ఉండండి అందరితో అనేసి అంటే షుగిస్తా తన ముక్కుని ఇలా తుడుపుకుంటా ఉంటాడు. పక్క నుంచి సువో ఇలా అంటాడు, నువ్వు నీ బ్లడ్ ఎంత తుడుచుకున్నా మేము ఈ ఫైట్ ని చూసాం కదా అని సువో అంటే హారుక ఇలా అంటాడు, వాడే ఫస్ట్ నన్ను కొట్టడానికి ట్రై చేసింది, నా తప్పేం లేదు అని. ఇందులో మళ్ళీ మైక్ లో నేను చెప్పాల్సింది ఇంకొకటి ఉంది, మన స్కూల్ పేరు బోఫురిన్, మనం వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయడం వల్ల ఈ ఫూరిన్ కాస్త బోఫురిన్ అయింది, మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ ఊర్లో వాళ్ళని వాళ్ళ ప్రాపర్టీస్ ని దేన్నైనా సరే వాల్యూ అనిపిస్తే ప్రొటెక్ట్ చేయండి, అంతే, ఎంజాయ్ చేయండి అంటాడు. వీళ్ళంతా దాన్ని సీరియస్ గా తీసుకొని ఎస్ఆర్ అంటారు, అంటే సీరియస్ గానే తీసుకోవాలి. హారుక ఇలా అనుకుంటాడు, తన ఎదురుగా లేకపోయినా సరే తన మాటలు వీళ్ళందరిలోని ఇంత ధైర్యాన్ని నింపి స్ట్రాంగ్ గా ఉంటే ఇలాంటివన్నీ యూజెస్ ఉంటాయా, ఈ ఉమేమియా ఎలా ఉంటాడు అసలు అని హారుక ఆలోచిస్తా ఉంటాడు. ఇంతలో సువో వెనకాతల నుంచి వచ్చి మీ ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి, అప్పుడు మీరిద్దరు ఫైట్ చేసుకోలేదని ఎవరికి చెప్పవనేసి అంటే హారుక ఇలా అంటాడు, ఫస్టే నన్ను కొట్టింది వాడు, ఫస్టే నన్ను కొట్టాలని చూసింది వాడు, నేనెందుకు వాడికి హ్యాండ్ షేక్ ఇస్తా అనేసి అంటే ఎంతలో సువో ఇలా చెప్తాడు, హారుక నువ్వు టాప్ స్పాట్ కి వెళ్ళాలంటే ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే షుగిస్తా నువ్వు ఉమేమియాని అంతలా నమ్ముతావు, నువ్వు ఫస్ట్ రోజే ఫైట్ చేసావని ఉమేమియాకి చెప్పమంటావా, నువ్వు ఫస్ట్ రోజే ఫైట్ చేసావని తెలిస్తే తను ఎలా ఫీల్ అవుతాడో తెలుసా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత షుగిస్తా తన హ్యాండ్ ఇస్తాడు, అలానే సాకురా కూడా అలా దగ్గరికి వెళ్లి హ్యాండ్ షేక్ ఇస్తాడు. వీళ్ళిద్దరూ హ్యాండ్ షేక్ ఇచ్చుకుంటూ ఒకటి నలిపేసుకుంటారు. ఆ తర్వాత
తర్వాత సర్లే సాల్ తీయండి అంటే చేతులు ఇలా చూసుకొని దీని అమ్మ జీవితం ఈడే మనిషే గొరిల్లా అన్నారా బాబు ఇలా నొక్కాడు అనుకుంటారు ఇద్దరు. ఇంతలో ఆ పక్కన ఉన్న ఫ్రెండ్స్ అంతా ఆనందంలో సాగరాన్ని ఇలా పట్టుకుందాం అనుకుంటారు కానీ సాగరాన్ని కింద దోసేస్తారు. ఏం చేస్తున్నారు మీరు అనేసి అంటే అందరూ దగ్గరికి వచ్చి సాగరాన్ని వాటేసుకొని నువ్వు నిజంగా చాలా ఫ్లెక్సిబుల్, నువ్వు చాలా బాగా ఫైట్ చేసి షుగిస్తానే కొట్టగలిగా అంటే మామూలు విషయం కాదు అని చెప్పి వీళ్ళంతా అలా హ్యాపీగా ఉండటం ఇదంతా చూసి మన హారుకాకి అదే సాకురాకి ఈ ఊరు వచ్చినప్పటి నుంచి అందరూ నాతో ఇలానే ఉంటున్నారు, నిజంగా ఈ ఊరు చాలా గొప్పది అని అలా ఆలోచనలో ఉంటే సాకురాని పట్టుకున్నవాడు వీడేంటి కదలట్లేదు వీడికి ఏమైంది అనేసి అంటే ఇంకో పర్సన్ నువ్వు గట్టిగా అలా పట్టుకొని చంపేశావేమో అని అంటే సాకురా నవ్వుతూ గట్టిగా ఫాట్మని వాడిని కొట్టి ఏంటి వీడు ఇలా పట్టుకుంటే చచ్చిపోతా అనుకుంటున్నావా అని అనుకుంటూ తనలో తాను నిజంగా హ్యూమన్స్ చాలా మంచి వాళ్ళు అని అనుకుంటాడు. ఇంతలో కిటికీలోంచి ఒకడు చూస్తూ అందరినీ అరే కుర్రోళ్ళు బయటికి వెళ్ళండిరా మీరు అనేసి అంటే హారిక ఇలా అంటాడు, ఎవడరా నువ్వు ఇప్పుడే కదరా మేము క్లాస్ కి వచ్చాం అప్పుడే బయటికి వెళ్ళిపోమంటావు నువ్వు అసలు ఎందుకు నీ పేరేంటి అని హారిక అడుగుతాడు. కట్ చేస్తే నీరయ్ హారిక వీళ్ళంతా గోడలకు పెయింటింగ్ చేస్తా ఉంటారు. అలా పెయింటింగ్ చేస్తూ 30 నిమిషాల ముందు జరిగింది ఆలోచిస్తారు. ఆ పర్సన్ వీళ్ళని బయటికి రమ్మన్నాడు కదా ఎలా చెప్తాడు, మీరు ఇప్పుడు బయటికి రాకపోతే కనుక నన్ను తిడతారు వాళ్ళంతా అనేసి అంటాడు. ఏంట్రా నీ బాధ అన్న తర్వాత మీరు సైలెంట్ గా పదండ్రా అనేసి అంటే వీళ్ళంతా ఫూరిన్ హై యొక్క కోర్ట్ యార్డ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒక పర్సన్ టైం చూస్తూ మీరు 7 నిమిషాల 48 సెకండ్ల 26 సెకండ్ల 26 సెంటీ సెకండ్ల లేట్ గా వచ్చారు, మీకంటే కిండర్ గార్డెన్ లో ఉన్న చిన్నపిల్లలే చాలా స్పీడ్ గా వస్తారుగా అనేసి అంటారు. ఇక్కడ వీరు పేరేస్తారు హిరాగి టోమా అని. హిరాగిని చూసి హారుక ఇలా అనుకుంటాడు, వీడు అనేపాటికి పక్కన నీరయ్ వీడెవడో నీకు తెలుసు అనేసి అంటే తెలుసు నిన్న స్టోర్ దగ్గర ఫైట్ అయిందని చెప్పా కదా, ఆ స్టోర్ దగ్గర ఉన్న అమ్మాయి అనే లోపు స్పీడ్ గా ఈ హిరాగి పరిగెత్తుకుంటా వచ్చి హారుకాని వెనక్కి తీసుకెళ్లిపోయి కింద పడేసి నీకు చెప్పే కదా ఎవరికి చెప్పొద్దని, ఆ ఫైట్ దగ్గర కొతోహా ఉందని, ఇది అందరికీ తెలిసిందంటే కొతోహా డేంజర్ లో పడుతుంది ఎవరికి చెప్పకు అనేసి అంటూ హిరాగి హారుకతో గొడవ పడుతున్నట్టు పడతాడు. వీళ్ళిద్దరు అలా ఆర్గ్యూ చేసుకున్న తర్వాత నువ్వు ఇది ఎవరికి చెప్పకు ఒకళ్ళు చెప్పావంటే అంటూ జోబీలో ఎలా చేయి పెడితే హారుక కొట్టడానికి ఏమైనా తీస్తాడు అనుకుంటాడు. నిజానికి ఒక టాబ్లెట్స్ లాంటివి 2 తీసుకొని నా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వకుండా ఈ టాబ్లెట్స్ అని చెప్పి ఆ టాబ్లెట్స్ మింగేస్తాడు. అసలు నువ్వు ఈ టౌన్ కి ఎందుకు వచ్చావో తెలియదు కానీ నువ్వు మాత్రం ఒక రెడిక్యులస్ లీడర్ ఉన్న టౌన్ కే వచ్చావని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనుకుంటూ హారుక అలా నడుచుకుంటూ వెళ్తాడు. నీరయ్ అడుగుతాడు ఏం జరిగింది ఏం మాట్లాడారని అంటే ఏమో రీజన్ లేకుండా నన్ను కొట్టడానికి వచ్చాడు, ఆ తర్వాత ఈ గ్యాస్ టాబ్లెట్స్ లాంటివి వేసుకున్నాడు అనేసి అంటే నీరయ్ తన బుక్ తీసి అవి రాసుకుంటాడు. ఇవి రాసుకోవడం అవసరమా అని చెప్పి హారుక అడిగితే అవసరమా అంటూ నీరయ్ ఇలా చెప్తాడు. హిరాగి బోఫురిన్ లో 4 కింగ్స్ లో తనొకడు అని నీరయ్ అంటే 4 కింగ్స్ అని చెప్పి హారుక ఆశ్చర్యపోతాడు. అప్పుడు నీరయ్ ఇలా చెప్తాడు, ఫస్ట్ ఉమేమియా సాన్ టాప్ ప్లేస్ లో ఉంటాడు బోఫురిన్ లో, తన కింద 4 కింగ్స్ ఉంటారు, ఒక్కొక్క ఇయర్ కి ఒక్కొక్కరు క్లాస్ చెప్తారు అనేసి అంటే హారుక ఇలా అంటాడు, అయితే మనం ఇప్పుడు టీమ్ 1 ఎందుకంటే మనం క్లాస్ 1 కాబట్టి అని హారుక అంటే లేదు అలా కాదు, బోఫురిన్ 4 హెవెన్లీ కింగ్స్ ద్వారా నేమ్స్ బేస్ అయి ఉంటాయి, అందులో ఫస్ట్ నేమ్ వచ్చేసి టామోన్ టీమ్, జికోకు టీమ్, జోజో టీమ్, కొమోకు టీమ్, మనం టామోన్ టీమ్ లో ఉన్నాం అని నీరే చెప్పిన తర్వాత హిరాగి ఇలా అంటాడు, అందరూ 4 to 5 మెంబర్స్ గా డివైడ్ అవ్వండి, మీ గ్రూప్ లో సెకండ్ ఇయర్ గానీ థర్డ్ ఇయర్ గానీ ఒక పర్సన్ మీకు సూపర్వైజర్ గా ఉంటాడు, వాళ్ళు ఏం చెప్తే అది వినండి, వాళ్ళు మీకు ఏం చేయాలో నేర్పిస్తారు, ఇంకా ఎవరికి వాళ్ళు వెళ్ళండి అనేసి అంటే హారుక ఇలా అడుగుతాడు, వెళ్ళాలా ఎవరితో వెళ్ళాలి ఏం నేర్చుకోవాలి అని చెప్పి, మనం పెట్రోలింగ్ కి వెళ్దాం అని చెప్పేసి హిరాగి అంటాడు. కట్ చేస్తే వీళ్ళు పెట్రోలింగ్ కి అలా వెళ్తా ఉంటారు. మనం పెట్రోలింగ్ కి వెళ్తున్నాం ఓకే, కానీ మనతో పాటు వీడెందుకు వస్తున్నాడు అని చెప్పి హారుక అడుగుతాడు. షుగిస్తాని ఇంకా నిన్ను ఉమేమియా నన్ను దగ్గరుండి చూసుకోమని చెప్పాడు అనేసి అన్న తర్వాత వీళ్ళని తన టీమ్ లోకి రిక్రూట్ చేసుకోవడం చూపిస్తారు. అంటే హిరాగి ఇలా అంటాడు, మీరిద్దరు నాతో పాటు వస్తారు, ఇవి ఉమేమియా ఆర్డర్స్ అని. వీళ్ళు అలా నడుస్తూ ఉంటే హిరాగి ఇలా అంటాడు, మీరు ఫస్ట్ రోజే ఇద్దరు ఒకరినొకరు కొట్టుకోవాలనేసి అంటే హారుక ఇలా అంటాడు, వీడే ఫస్ట్ స్టార్ట్ చేసింది, వీడే నన్ను కొట్టింది అని. వీళ్ళిద్దరు ఇలా ఫైట్ చేసుకోబోతున్నారు అనే టైంలో హిరాగి వీళ్ళిద్దరిని ఆపేస్తాడు. అది చూసి సువో ఇలా అంటాడు, నువ్వు ఒక కిండర్ గార్డెన్ టీచర్ లా ఉన్నావే, వీళ్ళని భలే ఆపుతున్నావు అని సువో అంటాడు. వీళ్ళు అలా నడుచుకుంటా వెళ్తా ఉంటే పెట్రోలింగ్ చేద్దాం అన్నా ఓకే, కానీ ఫైటింగ్స్ ఏమీ లేవేంటి, మనం ఇలా పెట్రోలింగ్ చేసే బదులు ఈ ఫైటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి ఫైట్ చేస్తే సరిపోతుందిగా అనేసి అంటే హీరుగా ఇలా అంటాడు, మనం ఇట్లా నడవటం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, మనం ఇలా నడవటం వల్ల వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసినట్టు అయింది, అలానే చిన్న టీమ్స్ ఎవరైనా అటాక్ చేద్దాం అనుకుంటే మన యూనిఫామ్ డ్రెస్సెస్ చూసి వాళ్ళు భయపడతారు, అలానే ప్రొటెక్ట్ చేయడానికి వేరే వాళ్ళతో ఫైట్ చేయడానికి చాలా తేడా ఉంది అని చెప్పి వీళ్ళు అలా నడుచుకుంటా వెళ్తా ఉంటారు. హారుక ఇలా అంటాడు, ఇదంతా ఏంటంటే పిచ్చ డల్ గా ఉంది అనేసి అంటే నువ్వు ఒక్కడవేరా ఇక్కడ డల్ పర్సన్, ఎంతసేపు ఫైటింగ్ కాదు ఇలాంటివి కూడా చేయాలి అంటాడు. ఇంతలో ఒక ముసలావిడ ఒక మెట్లు అంటే ఎక్కబోతుంటే అది డేంజర్ అలా చేయొద్దు అనేసి అన్న తర్వాత ప్రెజెంట్ వీళ్ళు పెయింటింగ్ వేస్తా ఉంటారు కదా, సీన్ అక్కడ ఓపెన్ అయింది. వీళ్ళు పెయింటింగ్ చేయాల్సిందంతా చేసిన తర్వాత ఆ పెయింటింగ్ చేయించుకున్న ఆయన వీళ్ళకి కొంచెం తినడానికి ఏవో ఇస్తారు, వాళ్ళు తింటూ అలా నడుచుకుంటూ
నడుచుకుంటా వెళ్తా ఉంటారు రోడ్డు మీద. హిరాగి ఇలా అంటాడు, నీకు ఫైటింగ్స్ తప్ప ఇలాంటివన్నీ చిరాగ్గా అనిపించచ్చు. స్టార్టింగ్ లో మేము అలానే ఉండేవాళ్ళం, కానీ తర్వాత ఎవరికి ఏం అవసరం ఉందో అవసరాలు తీర్చడంలో కూడా ఫన్ ఉందని చెప్పి మాకు అర్థమైంది అంటూ వీళ్ళు అలా నడుచుకుంటా వెళ్లి ఒక ప్లేస్ దగ్గర ఆగుతారు. అక్కడ ఈ ట్రైన్స్ వెళ్లే చిన్న గుహలు లాంటివి ఉంటాయి కదా, ఆ పైన ఒక బొమ్మ చూసి ఆ కుక్క ఏంటి చాలా చండాలంగా ఉంది అని చెప్పి హారుక అనేసి అంటే, నువ్వు కుక్క గిక్క అని చెప్పి క్యాజువల్ గా అనుకు, వాళ్ళు ఎవరైనా వినొచ్చేమో అనేసి అని. నీరయ్ అంటే వాళ్ళెవరు అనేసి అంటే నీరయ్ ఇలా చెప్తాడు, ఇక్కడ నుంచి ఇదంతా వేరే వాళ్ళ టెరిటరీ. నిజానికి చెప్పాలంటే ఇది ఒక బార్డర్ లా వర్క్ అవుతుంది. ఇవతల పక్క ఇదంతా బోఫురిన్, అవతల పక్క అదంతా వేరే టీం. నువ్వు వాళ్ళ బార్డర్ లో కానీ ఈ ట్రైన్ ట్రాక్ మీద కానీ ఎలాంటి ఇబ్బందులు చూపించకూడదు, ఎందుకంటే వాళ్ళ రూల్స్ వేరు, మన రూల్స్ వేరు. మన రూల్స్ వాళ్ళకి యాంటీగా ఉండొచ్చు, వాళ్ళ రూల్స్ మనకి యాంటీగా ఉండొచ్చు, ఏమైనా జరగచ్చు. అవతల పక్క ఉండే టెరిటరీ టీం పేరు వచ్చేసి షిషితోరెన్, ద డివోట్స్ ఆఫ్ పవర్. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు పవర్ కి ఎక్కువ వాల్యూ ఇస్తారు అని. డివోట్స్ ఆఫ్ పవరా, ఇంట్రెస్టింగ్ గా ఉంది అని చెప్పి హారుక స్మైల్ ఇస్తా ఉంటే ఇంతలో ఈ టెరిటరీ నుంచి ఒకడు పరిగెత్తుకుంటా వస్తాడు. హిరాగి అదంతా చూస్తూ, ఒరే నువ్వు అటెండ్ చేస్తున్నావురా, ఇటు రారా తొందరగా అనేసి అంటూ టెన్షన్ పడతా ఉంటాడు. వాడు అలా పరిగెత్తుకుంటూ వస్తా ఉంటే వెనకాతల ఈ షిస్తోరెన్ వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. అది చూసి నీరై వాళ్ళు షిస్తోరెన్ స్టూడెంట్స్ అనేసి అంటాడు. ఈ పరిగెడుతున్నాడు కాళ్ళు తని అలా కింద పడిపోతాడు. హిరాగి ఏం చేయాలో అర్థం కాక ఇలా బ్లాంక్ అయిపోతా ఉంటాడు. వీడిని పట్టుకునేవాడు ఇలా పట్టుకోబోతుంటే మన షుగిస్తా ఇంకా హారుక ఫాట్మన్ ఒక్కడు తొంతరాడిని. అదంతా చూసి నీరై, ఎవరే మీరేం చేస్తున్నారా, వాళ్ళ టర్ఫ్ లోకి వెళ్ళి అని చెప్పేసి అంటాడు, అంటే వాళ్ళ టెరిటరీలోకి వెళ్ళి. షుగిస్తా ఇంకా హారుక ఇలా అంటారు, అవతల పక్క మనోడు ఉన్నప్పుడు ఎవడి టర్ఫ్ అని చూడకూడదు, మనోడిని కాపాడాలి అని చెప్పేసి అంటారు. కింద పడిపోయినోడిని వీళ్ళ టీమ్మేట్స్ ఇద్దరు ఇలా చూస్తూ ఒకటి ఇలా తలమే కాలేసి, వీడి పని అయిపోయింది, వీడు ఒక్క దెబ్బకే పడిపోయాడు వేస్ట్ గాడ్ అని చెప్పేసి అంటాడు. ఆ తలమే కాలేసినోడి పేరు హరిమా యూకినారి, చేయి పెట్టి టచ్ చేస్తున్నాడు పేరు కనుమా మినోరు. ఇదంతా చూస్తూ హారుక వీళ్ళేంటి అసలు వాళ్ళ టీమ్మేట్ ని కొడితే రిటర్న్ లో మమ్మల్ని కొట్టకుండా వాళ్ళకి వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నట్టు మాట్లాడుకుంటున్నారు పిచ్చినా కొడుకుల్లాగా అనేసి అంటే, ఇంతలో వెనకాతల నుంచి ఒకటి ఇలా నడుచుకుంటా వస్తాడు. నాని ఏమైంది ఇక్కడ, మన జాకెట్ ఇలా పరిగెత్తడం చూసి ఏం జరుగుతుందా అని చెప్పి నేను మీ అందరినీ చేసా, అలా చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాగా అని చెప్పి ఆ వెనకున్న పర్సన్ అంటాడు. హిరాగి ఇలా అనుకుంటాడు, అందరిలోనూ వీడే ఇక్కడికి రావాలా, షిస్తోరిన్ లో సెకండ్ కమాండర్ జో తోగామే. వాడు ఇలా కళ్ళజోడు కింద దింపి, ఫూరిన్ వాళ్ళు ఎక్కడేం చేస్తున్నారు, సర్వతారే అని చెప్పి కింద చూస్తాడు. ఏమైంది నీకు అని చెప్పంటే ఇంతలో హిరాగి అక్కడికి వచ్చి, వీడు మా కుర్రోడిని ఒకడు చేసుకుంటూ ఇలా వచ్చాడు, అందుకే ఇలా జరిగింది అనేసి అంటే, ఓ హిరాగియా హలో అంటాడు. అదంతా చూస్తే మన హారుకకి పిచ్చ కోపం వస్తా ఉంటది. అయితే ఇదంతా చేసింది మీరేనా అని చెప్పి ఆ తోగావా అంటాడు. అదంతా చూస్తూ హారుక, నాకు తెలిసి వీడు స్లోగా ఉండొచ్చు కానీ ఈ నిజంగా బ్యాడాస్ అనుకుంటాడు, అంటే చాలా మంచి ఫైట్ చేసేవాడు అనుకుంటాడు. ఇంతలో కింద పడిపోయినోడు ఉంటాడు కదా, వాడు పైకి లేచి, మీరు మా టర్ఫ్ లోకి వచ్చారు, మమ్మల్ని కొట్టారు, మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు అనేసి అంటే, తోగావా తన దగ్గర ఉన్న బాటిల్ తో ఫాట్మన్ కొట్టి ఇలా జుత్తు పట్టుకొని లేపి కొలుతూ నువ్వు ఓల్పోయావు, అంతే నువ్వు వీక్ ఓల్వి, నువ్వేంటి మన టర్ఫ్ గురించి మాట్లాడుతున్నావు, వీక్ గా ఉండేవాడు మన టర్ఫ్ గురించి మాట్లాడటానికి ఛాన్సే లేదు, నీలాంటి వాళ్ళకి అసలు ఇక్కడ ప్లేసే లేదు అని చెప్పి గుద్దుతానే ఉంటే, ఇలాగే అదంతా చూస్తూ, కొట్టొద్దు వాడిని, వాడు మీ టర్ఫే కదా, వాడిని ఎందుకు కొడుతున్నారు మీరు అనేసి అంటే, మా టర్ఫా అంటూ వాడి దగ్గర ఉన్న జాకెట్ ని ఇలా తీద్దామని చెప్పి చేయి పెడుతూ, వీడు ఓడిపోయాడు, వీడు వీక్ పర్సన్, అంటే వీడు మా టర్ఫే కాదు, వీక్ గా ఉండేవాడు ఎవడు షిస్తోరిన్ లో పనికిరాడు అని తోగామే అంటాడు. వెనకాతల నుంచి నీరై, వీక్ గా ఉండేవాళ్ళు షిస్తోరిన్ పనికిరారు అన్నాడు కదా, దానికి అర్థం ఏంటి అనేసి అంటే, సువో ఇలా చెప్తాడు, నేను రూమర్స్ లో విన్నాను, వాళ్ళతో పాటు ఉండటం వల్ల మనకెప్పుడు మంచి ఫీలింగ్స్ రావు, అంటే మనోడు పగోడు అలాంటివేవి వీళ్ళకి ఎప్పుడు ఒకటేలా ఉంటది అని చెప్పేసి అంటాడు. అప్పుడే మన హారుక ఇలా అంటాడు, హౌ లేమ్, డివోట్స్ ఆఫ్ పవర్ మీ షిస్తోరిన్ యొక్క కోట్ కదా, నిజానికి నువ్వు ఒక వీక్ వాడిని కొడుతూ మీరు సూపర్ స్ట్రాంగ్ అని ఫీల్ అవుతున్నారు, నీ ప్రెజెన్స్ చూసి నువ్వు తోపుగాడు అనుకున్నా గానీ పెద్ద ఏం లేదు పర్ఫార్మెన్స్ నీలో అని హారుక అంటా ఉంటే, తొగామే అలా నడుచుకుంటూ వచ్చి హారుక ఎదురుగా నిల్చుంటాడు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు, ఏంటి నాలో అంత పర్ఫార్మెన్స్ లేదా అని చెప్పి తొగామే అనేసి అంటే, వెనకాతల ఇద్దరు ఉంటారు కదా షిస్తోరిన్ వాళ్ళు, వాడిని చంపేనా అనేసి అంటే, తొగామే ఇలా అంటాడు, ఏకరా అంటే ఏక కాదు బ్రో, ఐ మీన్ అంత పట్టించుకోవద్దు అన్న టైప్ లో అంటాడు. తన కళ్ళజోడిని ఇలా అంటూ హారుకాన్ చూస్తూ, నువ్వు ఒక ఒతేలో గేమ్ లా ఉన్నావుగా అనేసి అంటాడు. ఒతేలో గేమ్ అంటే నాకు తెలిసి వాళ్ళు ఆడుకునే గేమ్ జపాన్ లో, మనకు తెలియదు ఒతేలో గేమ్ అంటే.
నువ్వు చాలా ఫాస్ట్ గా మాట్లాడుతున్నావు అని చెప్పి తొగామే అంటే లేదు నువ్వు చాలా స్లోగా మాట్లాడుతున్నావు అని చెప్పి హారుక అంటాడు. నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే నాకు నిజంగా చిరాగ్గా ఉంది. నిన్ను ఇలా కాదు, అఫీషియల్ గా నిన్ను ఒక ప్రాపర్ సెట్టింగ్ లో కొడతా, నిన్ను చూడు, అప్పటి వరకు నీ ఫేస్ గుర్తు పెట్టుకుంటా, బాయ్ ఒతేలో కూన్ అంటాడు. అక్కడి నుంచి వాళ్ళ ముగ్గురు అలా వెళ్ళిపోయిన తర్వాత హారుక ఇలా అంటాడు, ఎవరిని వాడు ఒతేలో అంటున్నాడు అనేసి. ఇంతలో నీరే వెనకాతల నుంచి వచ్చి నువ్వు అలా చేయకూడదు, నువ్వు వాడిని అలా రెచ్చగొట్టి ఉండకూడదు అనేసి అంటే అక్కడికి సువో వచ్చి వాడు రెచ్చగొట్టాల్సినంత రెచ్చగొట్టాడు, అటుపక్క చూడు అని చెప్పి హిరాగి వైపు చూడమంటే హిరాగి తన చేతిలో తన టాబ్లెట్స్ ఉంటాయి కదా, తన బ్లడ్ ప్రెషర్ పెరగకుండా ఉండటానికి ఆ టాబ్లెట్స్ ఎంత గుంపులో వేసుకోబోతాడు. నీరే అదంతా చూస్తూ నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎన్ని వేసుకోవాలో అన్ని వేసుకో హిరాగిస్ అని అంటూ, సాకురా నువ్వు అసలు ఎందుకు వాళ్ళని అలా చిరాకు తెప్పించో, నువ్వు లాస్ట్ లో ఆ మాటలన్నీ అనకపోతే వాళ్ళు అట్లా ప్రొవోక్ అయ్యే వాళ్ళే కాదుగా, ఒకవేళ వాళ్ళు మనల్ని కొట్టడానికి వచ్చేస్తే ఏం చేస్తావు అనేసి అంటే హిరాగి ఇలా అంటాడు, తొగామే అంత ఈజీగా గొడవలకు వెళ్లే టైప్ కాదు, ఈ సిస్టరీలోనే వన్ ఆఫ్ ది టాప్ టెరిటరీలో ఉంటాడు తొగామే, సో తను అంతా ఆలోచించి చేస్తా ఉంటాడు అనేసి అంటే నీరే హమ్మయ్య అనుకుంటాడు. జరిగింది ఏదో జరిగింది, ఫస్ట్ నేను యాక్ట్ చేయాల్సింది కానీ మీరు యాక్ట్ అయ్యారు, ఐ మీన్ ఫస్ట్ నేను వాడిని కాపాడుండాల్సింది కానీ మీరు చేశారు, ఏదైతే అది అయిందిలే అంటూ అక్కడ కొట్టి పడిపోయిన వాడు ఉంటాడు కదా అవతల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చినాడు. ఇదంతా ఉమేమియాకి రిపోర్ట్ చేద్దాం పదండి అని చెప్పి ఉమేమియా దగ్గరికి వెళ్తారు. వెళ్లే దారిలో హిరాగి కొంచెం నర్వస్ గా ఫీల్ అయితే, హిరాగి ఏంటి ఇంత నర్వస్ గా ఫీల్ అవుతున్నాడు, బ్రాడ్కాస్టింగ్ లో ఈ ఉమేమియా చాలా ఈజీ గోయింగ్ లా ఉన్నాడు కదా, నిజానికి వీడు ఇంత టఫా, వీడు ఎందుకు రిపోర్ట్ ఇవ్వడానికి ఇలా ఫీల్ అవుతున్నాడు అని చెప్పి హిరాగి గురించి హారుగా అనుకుంటాడు. ఉమేమియా ఎలా ఉండబోతున్నాడో అని చెప్పేసి ఆ డోర్ తీసి ఆ చుట్టుపక్కలంతా చూస్తారు, ఆ ప్లేస్ అంతా బాగుంటది, అక్కడ ఒకడు చెట్లు కెలుగుతా ఉంటాడు. హిరాగి ఉమేమియాని పిలవంగానే ఉమేమియా తన చేతిలో ఉన్న 2 ప్లాంట్స్ ని చూపిస్తాడు, ఒకటి బ్రింజాల్ ఇంకొకటి ఏదో ప్లాంట్ అంటాడు. సమ్మర్ లో మనం పార్టీ చేసుకోవచ్చు అని చెప్పి మెచ్చ హ్యాపీగా ఉంటాడు. వాడిని చూసి వీడా స్ట్రాంగెస్ట్ గా, వీడేంటి ఇలా ఉన్నాడు అని చెప్పి అనుకుంటారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఇక్కడ చూస్తుంటే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే మీకు ఇష్టమైన యానిమేషన్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. అంతే.